వీక్షకులందరికీ శుభోదయం. నేటి ముఖ్య పంచాంగ విషయాలను గనక పరిశీలన చేస్తే ఈరోజు డిసెంబర్ 30వ తారీఖు శనివారము, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్నామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతువు మార్గశీర్ష మాసం కృష్ణపక్షం తదియ తిథి ఉదయం 8:16 వరకు ఉన్నది. తదుపరి చవితి తిథి వస్తూ ఉన్నది. ఎప్పుడైతే చవితి తిథి రాత్రి వ్యాపితమవుతుందో, చంద్రోదయానికి చవితి తిథి ఉంటుందో, ఆ రోజున సంకష్టహర చతుర్థిగా మనం జరుపుకుంటూ ఉంటాం. కాబట్టి ఈరోజు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది. అయితే ఈ సంకష్టహర చతుర్థి వ్రతాల గురించి ఒక విషయానికి వస్తే, భాద్రపద మాసంలో వచ్చేటువంటి చవితి తిథి లగాయతు దాదాపుగా 56 సంకష్టహర చతుర్థులు ఈ వ్రతాన్ని చేస్తారు. ఆ వ్రతాలు చేసేటువంటి వారు లేదా సాధారణంగా సంకష్టహర చతుర్థి రోజున విఘ్నేశ్వరుని ఆరాధన చేసేటువంటి వారు ఎవరైనా సరే ఈరోజు గణపతి యొక్క ఆరాధన విశేషించి చేయవచ్చును. అలాగే ఈరోజు ఆశ్లేష నక్షత్రము, శనివారము ఆశ్లేష నక్షత్రము, ఇది చాలా విశేషమైనటువంటి రోజు. ఎందువల్ల అంటే ఆశ్లేష సర్పాలకి సంబంధించినటువంటి నక్షత్రము. ఈ శనివారం నాడు ఆశ్లేష రావడం చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజు చేసేటువంటి సుబ్రహ్మణ్య పాశుపతాది హోమాలు లేదా ఈ శనేశ్వరుడికి సంబంధించినటువంటి పరిహారాలు లేదా ఈ సంతానానికని లేకపోతే ఈ కుజదోషాదులకని చేసేటువంటి రెమెడీస్ ఏమైనా ఉన్నా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఆశ్లేష బలి కార్యక్రమం ఏదైనా చేయదలుచుకుంటే అది ఈరోజు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. విష్కము, భద్ర, భవ యోగ కరణాలు ఈరోజు కనబడుతూ ఉన్నవి. అలాగే శనివారం కాబట్టి సూర్యోదయాత్తు దుర్ముహూర్తం ఉంటుంది. 6:33కి సూర్యోదయం, 6:33 లగాయతు 8:01 వరకు దుర్ముహూర్తం ఉన్నది. అలాగే వర్జ్యం ఉన్నది సాయంత్రం 4:32 లగాయతు 6:17 వరకు కూడా. ఈ రెండు సమయాల్లోనూ ఈ వర్జ దుర్ముహూర్తాన్ని వదిలిపెట్టి మిగతా సమయాల్లో చక్కగా ఈ మనం మంచి ప్రయాణాది కార్యక్రమాలు కానీ మరి ఏ ఇతరత్ర కార్యక్రమాలు కానీ చేసుకోవచ్చును. అలాగే ఈ రోజు వారాధిపతి అయినటువంటి శనేశ్వరుడు అనుకూలించేటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో, మేషరాశి, కన్యారాశి, ధనురాశి జాతకులు ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. అలాగే చంద్రబలాన్ని ఉండేటువంటి రాశులను చూస్తే కర్కాటక రాశి, మేషరాశి, అలాగే కన్యారాశి, మకర రాశి, కుంభరాశి, తులారాశి జాతకులకి కూడా ఈరోజు చాలా చక్కగా కలిసి వస్తుంది. మిగతా రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రత్యేకించి సుబ్రహ్మణ్యారాధన కానీ అలాగే ఈ శనేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ కానీ చేస్తే చాలా మంచిది. మరీ ముఖ్యంగా సంతానము కానీ అభివృద్ధి కానీ ఆలస్యం అవుతూ ఉండేటువంటి వారు సారావి వ్రతం అనేటువంటి వ్రతాన్ని ఈరోజు ఆంజనేయ స్వామికి ఇష్టంగా చేస్తే అది విశేషమైనటువంటి ఫలితం. ఇందులో ఏంటంటే 13 సంఖ్య కలిగినటువంటి అపూపములు అంటే అప్పాలు అంటారు. నేతితో చేసిన లేకపోతే నూనెతో చేసినా సరే అప్పాలు 13 అప్పాలు చేసి ఆంజనేయ స్వామికి నివేదన చేసి అది ఎవరికైనా బ్రాహ్మణులకి కానీ లేదా ఇతరులకి కానీ దానం చేస్తే ఇలా ఈ సారావి వ్రతం, ఈ శనివారం చేసేటువంటి వ్రతానికి పేరు. అది చేస్తే గనక అనుకున్నటువంటి అభివృద్ధి అలాగే ఆగిపోయినటువంటి పనులు ముందుకు సాగుతూ ఉండడము, అలాగే ఈ సంతానము లేకపోతే కుటుంబం ఇవన్నీ కూడా అభివృద్ధిలో ఉండేటువంటి అవకాశాలు చాలా ఖచ్చితంగా ఉన్నాయి. ఆ సారావి వ్రతాన్ని, సంకష్టహర చతుర్థి వ్రతాన్ని కూడా ఈరోజు ఆచరించవచ్చు. అలాగే శనివారం నాడు ఏలినాటి శనితో బాధపడేటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో, మరీ ముఖ్యంగా మకర, కుంభ, మీన రాశులు, వృశ్చిక రాశులు, ఈ శని పీడ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశుల వారు శనిహోరా సమయం, శన్యూష కాలంలో శనేశ్వరుడికి ప్రీతిగా తైలాభిషేకము, తెల్ల హోమాలు ఇటువంటివి జరిపించుకోవడం ద్వారా శనేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ రోజు తూర్పు దిక్కు ప్రయాణం అనేటువంటిది శ్రేయోదాయకం కాదు. ఈరోజు ఎవరైతే తూర్పు దిక్కుకు ప్రయాణం చేయాలి అనుకుంటూ ఉన్నారో వారు ఒకంత ఉత్తరానికి ప్రయాణం చేసి తూర్పుకి ప్రయాణం చేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈరోజు ఆశ్లేష నక్షత్రం ఉన్నది. ఇది శాంతి నక్షత్రము. అనగా ఆశ్లేష 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారు గండాంత నక్షత్రంలో జన్మించినటువంటి వారిగా లెక్క. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు జన్మించినటువంటి నవజాత శిశువులు ఎవరైతే ఉన్నారో వారు తశాంతులు చేసుకోవాలి. అలాగే ప్రథమ రజస్వలాది విషయాల్లో కూడా ఈరోజు ఖచ్చితంగా శాంతి క్రమాన్ని అనుసరించడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ రోజుకి సంబంధించినంత వరకు ఇవి ముఖ్యమైనటువంటి విశేషాలు. తిరిగి మరలా రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.